బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నది వచ్చేసరికి వలసంపేట వాటర్ ఫాల్ అండి. ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, చూడడానికైతే చాలా బాగుందండి. కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ ఉండటానికైతే వీలైతే లేదండి. ఎందుకంటే బాగా స్లోప్గా ఉంది, జారిపోతుందండి. అడుగు వేస్తే చాలు జారిపోతుంది, అంత సాఫ్ట్గా నునుపు తేలు ఉన్నాయండి అక్కడ రాళ్ళు అవి కూడా. లొకేషన్ పరంగా చూసినట్లయితే చాలా బాగుంది. ఫొటోస్కి కానీ అట్లా ఏదైనా అయితే బాగుంటుందండి. ఆడుకోవటానికైతే ఈ ప్లేస్ అంతా అనువైన ప్లేస్ అయితే కాదు. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్లేసుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి అక్కడ రాసి ఉందండి. ఈ విషయం మాకు తెలియకనే వెళ్ళాము. తెలిసిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయకోకుండా మేమైతే రిటర్న్ అయిపోయామండి. అంతేకాకుండా భోజనం ఏదైనా తీసుకుని వెళ్ళినట్లయితే అక్కడ తినడానికి అది షెల్టర్ అవి కూడా ఉన్నాయండి, షెడ్స్ అవి ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఫుడ్ తిని ఏదైనా చూసుకుని ఫొటోస్ దిగటానికి లొకేషన్ పరంగా అయితే ఓకే అండి. అంతేకాకుండా దీని చుట్టుపక్కల ఎక్కడా కూడా నరమాతృడు అనేవాళ్ళు ఎవ్వరూ కూడా కనబడలేదు. మేము కాకుండా ఇంకొక ఫ్యామిలీ అయితే వచ్చి ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీస్ కాసేపు అయితే ఉండి మేము వచ్చేసేసామండి. ఒక అడవిలో కనుక ఉంటే ఏ ఫీల్ వచ్చిందో సేమ్ అదే ఫీల్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందండి. కాబట్టి ఎవరు కూడా పెద్దగా లేరు కాబట్టి అంత సేఫ్ అయితే కాదు అని మేము రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి అయితే ఒక ఇంపార్టెన్స్ అయితే ఉందండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు హిస్టరీస్లో వాటిల్లో కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల గురించి మనం చదివి తెలుసుకున్నామండి. ఈ ప్లేసెస్ పలానా ఉంటాయని, పలానా చోటని ఇలా అని చెప్పి మనం హిస్టరీలో చదువుకున్నందువల్ల మనకి కొంత అవగాహన అనేది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కొంతమంది గురించి అయితే ఉంటుంది. వారిలో ముందు స్థానంలో ఒక పర్సన్ అయితే ఉంటారండి. ఆయన ఎవరో కాదండి, భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధులలో ఒకరు అయినటువంటి మన్యం వీరుడు, అగ్గిపిడుగు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన నేలండి మీకు చూపిస్తున్నది వచ్చేసరికి. అంతేకాకుండా ఆయన యొక్క సమాధి ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ ఏది, అది అంతా కూడా నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. మన్యం వీరుడుగా అగ్గిపేడుగుగా పేరొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదండి. మన్యం ప్రజల హక్కుల కోసం, వాళ్ళ స్వాతంత్రం కోసం బ్రిటిషర్లకి దాదాపుగా 2 ఏళ్ల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశారు అని చెప్పి మనం హిస్టరీలో చదివాము. ఆయనకి సంబంధించినటువంటి కొన్ని మూవీస్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ఆయనకి సంబంధించి కృష్ణదేవిపేటలో ఒక పార్కే ఆయన పేరు మీద ఉందండి. దానిలోనే ఆయన యొక్క సమాధి అదంతా కూడా దాంట్లో ఉంచి ఉన్నారండి. దాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను, తప్పకుండా చూడండి. ఆ పార్క్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఎంట్రన్స్లోకి మనం అడుగు పెట్టగానే ఎదురుగానే ఆయనకి సంబంధించి ఒక శిలా విగ్రహం అనేది ఎంట్రన్స్లోనే పెట్టారండి. అదే మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ పార్క్ వచ్చేసరికి ఆయన పేరు మీదే ఉందండి, అల్లూరి సీతారామరాజు పార్క్ అని చెప్పే ఉంది. జనాలు కూడా ఎక్కువ మందే ఉన్నారండి ఈ పార్కులో అయితే. చక్కగా ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతోనే నిండుకుని ఉందండి. పూల మొక్కలు, పచ్చగాను గడ్డి, ఇవంతా కూడా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే చేసి ఉన్నారు. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. కాబట్టి మీరు మనం చదివిన వాటిని కంటితో చూస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీలుంటే పిల్లలకైతే చూపించండి. ఈ స్టాచ్యూ వచ్చేసరికి ఆయిందేనండి. ఇది నేను మీకు తర్వాత దగ్గరగా చూపిస్తాను. దీని నుంచి కుడివైపుకు వెళ్ళినట్లయితే మనం సిటీస్లో అట్లా చూస్తూనే ఉంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్టాచ్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి స్టాచ్యూని ఇక్కడ కూడా ఉంచారండి ఈ పార్కులో కూడా. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదని ముందే చెప్పాను కదండి. ఆయన నాకు తెలిసినవి చదువుకున్నవి, కొంత నేను తెలుసుకున్నవి మీకు షేర్ చేస్తున్నానండి. ఆయన వచ్చేసరికి 1897 జూలై 4న విశాఖ జిల్లాలోని పాండ్రంగి అనే విలేజ్లో అయితే జన్మించారండి. ఈయన పెరిగిందంతా కూడా పశ్చిమ గోదావరి మోగల్లు ప్రాంతంలో పెరిగారు అని చెప్పి అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈయన 9th క్లాస్ చదువుకున్నారని, ఈయనకి జ్యోతిష శాస్త్రం గురించి, జాతక శాస్త్రం గురించి, సంస్కృతం, విలువిద్య, గుర్రపు స్వారీలు ప్రావీణ్యం ఉంది అని చెప్పి కూడా అన్నీ కూడా శిలాఫలకాల మీద అక్కడ చెక్కబడి ఉన్నాయండి. దాన్ని చూసే నేను మీకు కొంతవరకు చెప్తున్నాను.
ఈ పార్క్ వచ్చేసరికి ఎక్కడ ఉంది అంటే కేడీపేట అంటే కృష్ణదేవిపేట అనే విలేజ్లో అయితే ఉంచారండి. చూస్తున్నారు కదా, పార్క్ అనేది చక్కగా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, ఈ విగ్రహాన్ని కూడా చూపిస్తున్నాను. అక్కడ ముందుగానే రాశారండి, చెప్పులది కిందే విడిచి లోపలికి వెళ్ళి చూడమని చెప్పి రాశారు. ఒరిజినల్ పిక్ కూడా నేను మీకు ఇందులో పెట్టాను, చూడండి. చూస్తున్నారు కదా, ఆయన యొక్క శిలా విగ్రహాన్ని ఎంట్రన్స్లోనే ఇలా పెట్టారండి. దీని పక్కగానే ఆయన తల్లిగారిది కూడా విగ్రహం అనేది పెట్టారండి. అది కూడా నేను చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, ఆయన తల్లిగారైనటువంటి సూర్యనారాయణమ్మ గారిది ఇక్కడ విగ్రహం అనేది ఉంచారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఆయన యొక్క సమాధి అది ఉంటుంది కదా, అది కూడా అక్కడ భద్రపరిచి ఉంచారండి. అది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇలా కిందకి వెళ్ళినట్లయితే ఆయనకి సంబంధించిన పూర్తి వివరాలు అక్కడ శిలాఫలకల మీద ఉంచారండి. ఎందుకంటే చూడడానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఆయన చేసిన ప్రతి పని కూడా మెన్షన్ చేసి ఉన్నందువలన తెలుసుకోవటం కొద్దిగా ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో అలా ఉంచి ఉంటారండి. చూస్తున్నారు కదా, ఒకవైపు వచ్చేసరికి ఆయన సమాధి, మరొక వైపు వచ్చేసరికి ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి శ్రీ గంటన్ దొర గారి యొక్క సమాధి కూడా అక్కడ ఉంచారండి. భారతదేశం బ్రిటిషర్ల పరిపాలనలో కొనసాగుతున్నప్పుడు గిరిజనుల పట్ల వాళ్ళు చూపించేటటువంటి తీరుతెన్నులకి, వాళ్ళు పెడుతున్నటువంటి కష్ట నష్టాలను, దౌర్జన్యాలను, ఇవన్నిటిని కూడా చూసినటువంటి సీతారామరాజు గారు ఎంతగానో చెల్లించి వాళ్ళకి మార్గనిర్దేశకాలను చేసేటటువంటి ఒక నాయకుడిగా మారి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో బ్రిటిషర్లకి ఈయన సింహస్వప్నంగా నిలబడ్డారని చెప్పి నేను చదువుకున్నానండి. అప్పట్లో చింతపల్లి పోలీస్ స్టేషను, ఇప్పుడున్న ఆయన సమాధి ఎక్కడైతే ఉందో ఈ ప్రదేశం అంటే కృష్ణదేవిపేట, తర్వాత రాజవమ్మంగి, ఇలా 3 స్టేషన్ల మీద వాళ్ళకి బ్రిటిషర్లకి ఇన్ఫామ్ చేసి మరీ దాడి చేసినట్లుగా, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా మనపరం చేసుకుని వాళ్ళకి నిద్ర అనేది లేకోకుండా టెన్షన్ పెట్టినట్లుగా కూడా కొన్నిట్లో నేను చదువుకున్నానండి. అప్పట్లో అంత ధైర్య సాహసాలతో ఉండటం అనేది గ్రేటే కదండి. మరి వాళ్ళ తరపున అంటే ఎటువంటి సంబంధం కూడా వాళ్ళకి ఎటువంటి రిలేషన్ అది కూడా లేదు కదండి. అలాంటి వారి తరపున ఆయన నిలబడి వాళ్ళు ప్రాణాలను సైతం ఈయన కొరకు అర్పించేలాగిన వాళ్ళైతే ఉన్నారంటండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన ఇలా చేయండి అలా చేయండి అని డైరెక్షన్లు ఇచ్చి వాళ్ళ తరపున నిలబడే వాళ్ళు ఎవరూ లేరు కదా. అలాంటి సందర్భంలో ఇలా సీతారామరాజు గారు నిలబడటం అనేది ఆదర్శదాయకమనిగానే చెప్పుకోవాలండి. ఈ రోజుల్లో అలా నిలబడే వాళ్ళు చాలా అరుదుగానే చెప్పుకోవచ్చు. మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా ఇక్కడ శిలాఫలకాల మీద అయితే రాసి ఉంచారు. ఆయన్ని ఎవరైతే ఫాలో చేశారో అంటే అనుచరులుగా ఆయన తరపున ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేర్లు, వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవారు, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉందంటండి. ఇలా 2 ఏళ్ల పాటు ఈ బ్రిటిషర్లతో ఆయన తలపడుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా చిక్కకుండా దొరకకుండా ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నారండి. అలాంటప్పుడు ఇక లాభం లేదు అనుకున్న బ్రిటిషర్లు గిరిజనుల్ని ఎంతో ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం, ఆఖరికి ప్రాణాలను సైతం తీయాలని చూడటం, ఇవన్నీ చూసినటువంటి సీతారామరాజు గారు చెలించి నా కోసం వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతోనో ఏమో 1924 మే 7న విశాఖ జిల్లాలోని మంప గ్రామానికి సమీపంగానే బ్రిటిషర్లకి ఆయనే స్వయంగా లొంగిపోయారంటండి. అప్పుడు వాళ్ళు కాల్చి చంపేశారు అని చెప్పి అక్కడ రాసి ఉంది. తర్వాత సీతారామరాజు గారి యొక్క అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఈయన భౌతిక కాయాన్ని కృష్ణదేవిపేటకు తీసుకొచ్చి తాండవ నది పక్కన దహన క్రియలు అవి జరిపించారని చెప్పి కూడా అక్కడ మెన్షన్ చేశారండి. ఇలా ప్రతి విషయం కూడా ఇందులో పొందుపరిచినందువల్ల ఏంటి అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అనువుగా ఉంది. కాబట్టి మీరు తెలుసుకుని వీలుంటే పిల్లలకు కూడా ఇలాంటివి చూపించండి. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు హిస్టరీలో ఇలాంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి కదండి. మేము చదువుకున్నప్పుడైతే ఇవన్నీ కూడా మాకు వచ్చినాయేనండి. అందువల్ల నేను కొంతవరకు మీకు తెలిసింది తెలుసుకుని 2 కూడా మీకు షేర్ చేయగలుగుతున్నాను. కాబట్టి పిల్లల్ని ముఖ్యంగా ఇలాంటివి చూపించండి, తప్పేమీ కాదండి. మరి ఆయన ఎంతగానో కలలు కన్న స్వాతంత్ర్యాన్ని ఆయన చూడలేకపోయినా ఆయన మరణించిన 22-23 ఏళ్లకి స్వాతంత్రం అయితే వచ్చిందండి. మరి ఇలాంటి స్వాతంత్ర వీరుల గురించి హిస్టరీలో ఉన్నటువంటి ప్లేసుల గురించి తెలుసుకోవటం అన్నా చూడాలి అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మరి మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మన ఛానల్లో చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుకి ఇదే వీడియో, రేపు మరొక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు.